కనీసం బస్సు కోసం చెయ్యెత్తి నిలబడితే కూడా ఆడబిడ్డలు ఉంటే బస్సు ఆపని పరిస్థితి. ఒకవైపు ఆ బస్సులో ఇబ్బందికరమైన పరిస్థితులు, బస్సులు సరిపోక ఎవరైనా అక్క చెల్లెలు కొట్లాట పెట్టుకుంటే దాన్ని కూడా అవమానపరంగా ఇబ్బందికరంగా చిత్రీకరించే విధంగా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆడబిడ్డలను గౌరవించండి. ఆడబిడ్డల ఉసురు జరిగిన ఏ ప్రభుత్వం కూడా నిలవది. మరి గతంలో గౌరవ కేసీఆర్ గారు అనేక హామీలు అనేక పథకాలను తీసుకొచ్చి మా ఆడబిడ్డలు మిషన్ భగీరథ మంచినీళ్ల పథకం కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డలకు 2000 రూపాయలను పెన్షన్ ఇవ్వడం కావచ్చు మా పెద్ద మనుషులకు, అదేవిధంగా కేసీఆర్ కిట్ లాంటి కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తీసుకొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం యూరియా కోసం లైన్లో నిలబడే దుస్థితిని కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆడబిడ్డను ఎత్తుకొని చిన్న చంటి బిడ్డను ఎత్తుకొని యూరియా కోసము పడిగాపులు కాసే దుస్థితిని ప్రభుత్వం కలిగించింది. వాళ్ళను కూడా ఏలన చేసే పరిస్థితి మరి ప్రభుత్వం కల్పిస్తా ఉంది. మహాలక్ష్మి స్కీమ్ 2500 ఇస్తానని ఆడబిడ్డలకు మాటిచ్చి ఓట్లు వేయించుకొని ఆ మాట మర్చిపోయి మంట కలిపి వాళ్ళను కూడా ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టివేసింది. అంతేకాకుండా స్కూటీలు ఇస్తామని అనేక రకాల మాయమాటలు చెప్పి మొత్తం ఓట్లు వేయించుకున్న తర్వాత హామీలన్నీ మర్చిపోయి 6 గ్యారెంటీలను మర్చిపోయి ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే విధంగా, ఆడబిడ్డలు అవమానపరిచే విధంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని ఈ మహిళా కమిషన్ కు అధికారులను ఇంటికి పిలిపించుకోవడం కావచ్చు, ఆడబిడ్డలను అవమానపరచడం కావచ్చు సరైన చర్య కాదు. కాబట్టి అది ఆక్షేపణీయం. కాబట్టి మహిళా కమిషన్ వెంటనే చర్యలు చేపట్టాలి అని చెప్పేసి మహిళా కమిషన్ దగ్గర సుమోటోగా, ఒకవేళ అదే నిజమైతే సుమోటోగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మా మహిళా కమిషన్ కలిసి విన్నవించుకోవడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు ఏ విషయమైనా కూడా ఏబిఎన్ లో రాగానే అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్ డే ఫస్ట్ నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది వాస్తవం. మీ అందరూ కళ్ళారు చూస్తాను. సాక్షాత్ ఏబిఎన్ ఛానల్లో ప్రచురితమైంది, పేపర్ ఆంధ్ర పేపర్ లో కూడా వచ్చింది. మీరు ఆంధ్రజ్యోతి నిన్నటి పేపర్ మేము ఏదో వారం రోజుల పేపర్ కాదు, నిన్నటి పేపర్ కాబట్టి ఆ పేపర్ క్లిప్పింగ్స్ తో సహా వారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కూడా తీసుకుంటా ఉంటాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. మహిళలకు ఒకవేళ అది అబద్ధమైతే తేల్చండి, అబద్ధమని తేల్చండి. మేమేమంటున్నామంటే మేము ఎట్లా ఏంటంటే ఒకవేళ అదే అబద్ధం అయితే మరి పత్రికలో ఆ విధంగా వచ్చింది కదా, నిజాలు తేల్చండి. మేము అనేది ఏంటంటే అయితే నిజమైతే యాక్షన్ తీసుకోండి, నిజం కాకపోతే నిజాలు తేల్చండి. మీరు కేవలం పత్రిక అంటారు అంటే ఏ న్యూస్ అయినా కేవలమే అనుకోవాలా? ఇవి హేమా భార్గవి గారు అయితే మరి మీడియా తీసి పెట్టింది కదా. దీనిలో సంబంధించి తను బయట నిల్చొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిలబడి ఏడుస్తూ మాట్లాడుతుంది. సిపిఆర్ ఢిల్లీలో ఉన్నారు, ఆమె ఏం చేసింది? ప్రతిపక్షాలకు సహకరిస్తున్నారు ఒక నెపంతోనే కదా తనని అవమానపరుస్తూ కనీసం సీఎం గారు ఇంట్లో కూడా వెళ్ళనీయకుండా అక్కడిని నిలబెట్టి ఆమెను పంపించేసినటువంటి అరెస్ట్ చేస్తాం లేకుంటే ఎక్కడికి వెళ్ళకపోతే అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారిని ఇదే విధంగా మరి ప్రవర్తించేదని చెప్పేసి అడుగుతాను. అంటే కథనాల్లో ఉన్నటువంటి వాటిని కూడా నిజాలు మనం తెలుసాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇప్పుడు నిజంగా కూడా ఇది కథనమా, నిజంగా జరిగిందా తెలుసుకోవాలి. ఎవరు చేయాలి? ఉమెన్ కమిషన్ కి అధికారం ఉంది. అందుకనే మహిళా ప్రతినిధిగా ఈ రోజు ఉమెన్ కమిషన్ ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇటువంటి సంఘటనలు కంటిన్యూస్ గా జరుగుతా ఉన్నాయి. మనం ఇంతకుముందు ఉన్నటువంటి ఒక సీఎంఓలో ఉన్నటువంటి అధికారిని పోస్టింగ్ ఇవ్వకుండా ఏ విధంగా వేధించారనేది మనం చూసినాము. ఇప్పుడు అదే విధంగా ఒక మహిళల్ని పిలుచుకుంటున్నారని చెప్పినటువంటి విషయాన్ని గమనిస్తా ఉన్నాం. ఇప్పుడు మన హర్ష భార్గవి గారి సంఘటన చూస్తా ఉన్నాం. సో ఇదేంటంటే కంటిన్యూస్ అవుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు మహిళా మంత్రులుగా మంచి మంత్రులుగా మమ్మల్ని అవమానించడం జరిగింది, జర్నలిస్టులను అవమానించబడింది. మరి అదే విధంగా మనకు ఇప్పుడు పద్మ గారు చెప్పినట్టుగా ఏదైతే మన మిస్ సంబంధించినటువంటి విషయం ఉందో దానిపైన బాగా ప్రచారం చేసిన మనతో మాట్లాడితే ఎంక్వైరీ చేసినాం. నిజంగా ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ఏది, యాక్షన్ ఏది, ఎందుకు బయటపడట్లేదు? మేమేమంటున్నా అంటే ఒక పత్రిక ఆ విధంగా ప్రచురించినప్పుడు ఆ పత్రికలో వచ్చిన వార్తను మరి నిజమా అబద్ధమా తేల్చండి. ఒకవేళ నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోండి, అబద్ధమైతే మరి పత్రికలను కూడా అడగండి. ఉమెన్ కమిషన్ కి వచ్చినప్పుడు ఎప్పుడే వారికి సంబంధించిన పేర్లు మనం సుమోటోగా తీసుకోమని, నిజమైతే సుమోటోగా తీసుకోమని పేర్లు చెప్పట్లేదు కానీ వాళ్ళకి తెలుసు. ఎంక్వైరీ చేయమని చెప్తున్నా, ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. ఏది ఏమైనా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను వివక్ష చేస్తా ఉన్నారు, అవమానపరుస్తా ఉన్నారు, కించపరుస్తా ఉన్నారు. కాబట్టి మహిళలు గమనిస్తా ఉన్నారు, వారికి ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మహిళలందరూ కూడా మరి
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికే దానికి నిదర్శనం అని చెప్పేసి కూడా మేము చైర్మన్ గారు అందుబాటులో లేరు కాబట్టి సెక్రటరీ గారిని కలవడానికి రేపు మళ్ళీ ఇస్తే దాని ఇష్యూ డైల్యూట్ అవుతుందని ఈ రోజే సెక్రటరీ గారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. శివ